ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైనా సరే కాడ రక్తపోటు దాకా పోరాడతాడు. ఇక్కడ విరామం లేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా కళ్ళు మూసుకుంటే ఇంక 2 సంవత్సరాలు ఉంటుంది. ఆఖరి సంవత్సరంలో మీ మాట కూడా ఎవరు వినరు. ఇంత అవసరమా? ఒక వ్యక్తి మీద ఆ అఫెన్స్ జరిగితే 76 క్రైమ్స్ రిజిస్టర్ చేశారు, ఓకే. ఆ అఫెన్స్ లో ఇల్లు తగలబెడితే, కార్లు తగలబెడితే, ఇల్లు ధ్వంసం చేస్తే, రాంబాబు గారిని హత్యా ప్రయత్నం చేస్తే ఏం సెక్షన్లు పెట్టాలా? ఆర్సన్ పెట్టాలన్నా పడలేదా? 307 పెట్టాలన్నా పడలేదా? పెట్టారా మీరు సెక్షన్లు? ఒక బెయిలబుల్ అఫెన్స్ పెట్టి నామకే వాస్తాడు, స్టేషన్ తీసుకొచ్చి స్టేషన్ బెయిల్ పంపిస్తారా? ఖచ్చితంగా చెప్తాం. చట్టం అనేది సిఆర్పిసి 210 కింద మీరే కాదు ఇన్వెస్టిగేట్ చేసే హక్కు ఉండేది, మాకు కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేసుకునే హక్కు ఉంటుంది. మీరు సరైన సెక్షన్ పెట్టకపోతే ఇమీడియట్ గా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ రాంబాబు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాకింగ్ తో సెక్షన్ 210 సిఆర్పిసి పాత దాని ప్రకారం మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. మీరు వదిలిపెట్టినటువంటి ముద్దాయిలు కూడా మేము చేర్పిస్తాం. మీరు పెట్టినటువంటి సెక్షన్లు మేము పెడతాం. చూడండి, త్వరలో చట్ట ప్రకారం మేము పోరాడతాం. చట్టమే మా లక్ష్యం. మీరు ఫ్లాస్ చేస్తున్నారు, మేము లా ప్రకారం పోతున్నాం, మీరు ఫ్లాగ్ ప్రకారం పోతున్నారు. ఈరోజు 36 కేసులు పెట్టినటువంటిది ఈరోజు చట్టం ఇంకా ఇట్స్ యాక్టివ్. ఓన్లీ 1 షాట్. ఇది నిజంగా గౌరవ హైకోర్టు వారికి, న్యాయస్థానాలకి ఒక్కసారి మీకు చెప్తున్నాం, గొంతెత్తి అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ, మహాప్రభువులారా, న్యాయస్థానం జడ్జిలారా, మీరనేవాళ్ళు లేకపోతే, మీరు కూడా లేకపోతే, మీరనేవాళ్ళు ఉండకపోతే సామాన్యుని రాచి రంపాలు పెట్టి అరికాలు బూట్ కాలుతో నలిపేరా? ఈ వ్యవస్థలో ఉండే గొప్పతనం, ది హైయెస్ట్ ఇంటిగ్రేట్ న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి అట్లీస్ట్ సామాన్యుడు బ్రతికే పరిస్థితి ఇంకా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ది జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు ఈ వ్యవస్థలో లేకుండా ఉండుంటే, ఇంత నిక్కచ్చమైనటువంటి తీర్పులు రాకుండా ఉండుంటే, మీరు ఆడింది ఆట, పాడింది పాట కదా. మీకు గుర్తుందో లేదో, ఒక పోలీసు వ్యవస్థ రూలింగ్ పార్టీ కొమ్ముగాయడం అంటే చట్టాల్ని గాలి కుదిలేసి ఒక్క దగ్గర మటుకు చూస్తున్నాను నేను. అది ఈ దేశంలో ఎక్కడా చూడలేదు. ఇరాన్లో ఐఆర్జిఎస్ అని ఒకటి ఉంటుంది, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అని, జీసీ. వాళ్ళు కొమేనీకి మాత్రమే బదులు, ప్రజలకు కాదు. ఆ విధంగా మీరు పాలకులకు మాత్రమే బద్దులై పాలకులు చెప్పినట్టే విని చట్టాన్ని గాల్లో వేసినటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్కి గారికి ఒక గుర్తు చేస్తున్నారు. మీరు చట్ట ప్రకారం ఒక్కసారి రీడ్ చేస్తుండా 166 ఐపీసీ 138 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం పబ్లిక్ సర్వెంట్ డిసోబేయింగ్ లా with intent to cause injury to any person, whoever being a public servant knowingly disobeys the direction of any law as to way that he is to conduct himself, and such public servant intending to cause or knowing it likely that he will by such disobedience cause injury to any person shall be punished with imprisonment. దీని ప్రకారం మీకు అంబటి రాంబాబు గారు క్రైమ్ నంబర్ 76 లో ఆ కంప్లైంట్ ఇట్ హ్యాడ్ బీన్ పబ్లిష్డ్ అక్రాస్ ది స్టేట్. ఈ రాష్ట్రం అంతా తెలిసినటువంటి విషయం. అది ఆయన రిమాండ్ అయినాడని తెలిసిన విషయం. ఆయన ఎందుకు రిమాండ్ అయినది ఆ రోజు జరిగింది పేపర్లో, టీవీల్లో, ప్రతి మాధ్యమంలో ప్రచురితమైన విషయం. అయినా కూడా మీ యొక్క తాపేదారులతో మీరు కంప్లైంట్ తీసుకొని 36 కేసులు మీరు రిజిస్టర్ చేయించారంటే యూ హ్యావ్ డిసోబేడ్ ది లా ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ as contained in Tito Anthony, his lordship Gawai's judgment, as well as Zubair. Mere law, as per Article 141, it is binding on you and me in the entire country. So, knowingly fully well that you are not supposed to reach the case, you have violated the law and reached the case.
to cause injury to Ambat Rambabu. We are also pursuing that. మేము ఖచ్చితంగా దీన్ని we take it to logical end. అండ్ ఒకవేళ మేము రిమాండ్ కూడా ఛాలెంజ్ చేశాం. ఆ రిమాండ్ ఛాలెంజ్ చేసేటప్పుడు కూడా కొన్ని తప్పిదాలు దొరికాయి కాబట్టి రిమాండ్ అప్పుడు దాన్ని కూడా మేము వీఆర్ టేకింగ్ టు లాజికల్ అండ్ ఎవరైనా మేము ఇట్ ఈస్ అండర్ అవర్ ఎగ్జామినేషన్. ఆ కోర్టు తీర్పు సరిగా లేదు చట్ట ప్రకారం అనుకుంటే వారి మీద కూడా కంటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నవ్ ఆర్ నెవర్, వన్స్ ఫర్ ఆల్, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ ఎవర్. వి విల్ నాట్ అలౌ ది లా టు బి plundered by you people. చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చిన వ్యక్తిని మీరు పర్సిక్యూట్ చేస్తుంటే ఇది పర్సిక్యూషన్ టు ది పీక్, పర్సిక్యూషన్ టు ది పీక్. దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఖచ్చితంగా విల్ టేక్ సీరియస్ యాక్షన్. ముఖ్యంగా ఇంకా సంతోషకర విషయం, ఈరోజు ఆ క్రైమ్ నంబర్ 76 అనే కేసులో వాళ్ళు మన పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ ఇవ్వకూడదని పిటిషన్ వేస్తూ కౌంటర్ వేస్తూ ఆ పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరిగింది. మన శుక్రవారం చాలా తీవ్రమైన ఆర్గ్యుమెంట్ జరిగింది మార్నింగ్ టు ఈవినింగ్. ఈ రోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ తిరస్కరిస్తూ అంబట్ రాంబాబు గారికి ఆ ఒరిజినల్ ఫస్ట్ కేసులో బెయిల్ మంజూరు చేసిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. దిస్ ఇస్ ఎ న్యూస్. ఇది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా, ఒక అండ. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎవరిని హింసించాలనుకున్నా, ఎవరిని కాలరాయాలనుకున్నా, ఏ వ్యవస్థ మీకు అడ్డురాదు అనే ఫీలింగ్ నుంచి తప్పించడానికి మేము చేసినటువంటి ప్రయత్నం. చాలా చాలా సంతోషం. ఈరోజు అంబట్ రాంబాబు గారికి ఆ కేసులో, ఒరిజినల్ కేసులో, ఫస్ట్ కేసులో, క్రైమ్ నంబర్ 76 నల్లపాడు పిఎస్లో వారికి బెయిల్ రావడం జరిగింది. వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. మరలా చెప్తుండా, ఇప్పుడు ప్రజల ముందు ఛాయిస్ ఒకటే, జంగిల్ రాజా, జగన్ రాజా. సెలవు తీసుకుంటున్నా. నా మిత్రుడు రథసారథి, అసలు శ్రీకృష్ణుడు రథం తోలినటువంటి నా మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు, వారి శ్రమ, దాన్ని వెలగట్టలేని శ్రమ వారు మాట్లాడారు. అవలంబించేటువంటి విధానాలు మనం చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డులో వాడినటువంటి నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ముఖ్యమంత్రి గారితో మొదలైనటువంటి సమస్య ఈరోజు చిలికి గాలివానగా మారి ఎంతో మందిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా జైళ్లు పాలు చేసేటువంటి దాకా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి.